వెల్కమ్ టు టీ10 నేను రేవతి. హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజా నివేదిక నేపథ్యంలో సెబీ చీఫ్ మాధవి పూరి బచ్ను వెనకేసుకొచ్చేందుకు సెబీ బోర్డు, కొందరు బ్రోకర్లు, ఇన్వెస్టర్లు, న్యాయవాదులు, అదానీ సహా పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ఆపసోపాలు పడుతున్నారు. మాధవి కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. తాను విదేశాల్లో పనిచేసినప్పుడు పొదుపు చేసిన సొమ్ము నుంచే పెట్టుబడి పెట్టానని, తన ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించానని ఆమె చెప్పారు. ఈ వ్యవహారంతో అధికార బీజేపీకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ మాధవికి బాసటగా నిలిచింది. అదానితో పార్టీ నాయకత్వానికి ఉన్న సన్నిహిత సంబంధాలే దీనికి కారణం. అదానీ గ్రూప్, మాధవి మధ్య ఉన్న సంబంధాలు విరుద్ధ ప్రయోజనాలను సూచిస్తున్నాయి. అదానీ వ్యవహారంలో సెబీ తీసుకున్న చర్యలు దాని విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. గతంలో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ప్రధానంగా సెబీ నివేదికపైనే ఆధారపడి నివేదికను అందజేసింది. ఆ నేపథ్యంలోనే న్యాయస్థానం అదానికి క్లీన్ చిట్ ఇచ్చింది. నిపుణుల కమిటీ నివేదిక విశ్వసనీయతపై కూడా పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ కమిటీ సెబీ చెప్పిన విషయాలనే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంది. సెబీకి విశ్వసనీయత లేనప్పుడు దాని మాటలను ఎలా విశ్వసించగలం? అధికార విచారణల నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులకు అనేక దారులు ఉంటాయి. పన్నులు తక్కువగా ఉన్న చోట తమ లావాదేవీలు రహస్యంగా ఉంటాయని, హామీ ఉన్న చోట వ్యాపారులు పెట్టుబడులు పెట్టడం సహజంగా జరిగేది. తాము ఏం చేసినా పట్టుబడబోమన్న ధీమా వారిలో ఉంటుంది. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ కింద 87 దేశాల్లో సొమ్ము దాచుకునే భారతీయుల పేర్లను బహిర్గతం చేయరు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఒప్పందాలు ఉన్న 37 దేశాల్లో మదుపు చేసినా తప్పించుకోవచ్చు. యూబీఎస్, జెనీవా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్, పారడైజ్, పనామా, ఇలా ఇవన్నీ పన్నా ఎగవేతదారులకు స్వర్గధామాలే. అక్రమ నిధుల బదిలీలకు బెర్ముడా లేదా మారిషన్ దేశంలోని కంపెనీలు ద్వారాలు తెరుస్తున్నాయి. సెబీ చీఫ్ ఆమె భర్త ధావల్ బచ్ తన పొదుపు మొత్తాలను ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఆ కంపెనీలో వినోద్ అదానీ ప్రధాన డిపాజిటర్ గా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్ ప్రయోజనాల కోసం సమాజంలో శక్తివంతులైన వ్యక్తులతో సంబంధాలు నెలకొల్పుకునే ఉద్దేశంతో ఇలాంటి కంపెనీలో సొమ్ము పొదుపు చేస్తుంటారు. కాబట్టి సెబీ చీఫ్ నియమితురాలు కావడానికి ముందే మాధవి బచ్ పెట్టుబడి పెట్టారన్న వాదనకు ఇక్కడ విలువ ఉండదు. ఈ సంబంధాలు భారత్ లో కీలక నియామకాలు పొందడానికి కూడా దోహదపడి ఉండవచ్చు. దీనిపై విచారణ జరగాల్సి ఉంటుంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టాలంటే ప్రతిభ తప్పనిసరి. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించి సంస్థను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక రంగానికి సంబంధించిన సంస్థల్లో నియామకాలు జరిపేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సంస్థలకు చైర్పర్సన్లు, డైరెక్టర్లు అయ్యేవారు నమ్మకస్తులై ఉండాలి. వారిపై ఎలాంటి ఆరోపణలు, అపవాదులు ఉండకూడదు. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ అధికారంలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ అలాంటి వారు కనిపించడం చాలా అరుదు. ప్రస్తుత పాలకులకు అదానీ గ్రూప్ కంపెనీలు అత్యంత విశ్వసనీయమైన సంస్థలు. అందుకే అవి లాభాలు తెచ్చిపెట్టే ఆస్తులు పోగేసుకుంటున్నాయి. బ్యాంకు రుణాలను సులభంగా పొందుతున్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే హిండెన్బర్గ్ తొలి నివేదికపై విచారణే జరగలేదు. వ్యాపారులు, రాజకీయ నాయకుల మధ్య ఉండే సంబంధాల కారణంగా కొందరు కార్పొరేట్ దిగ్గజాలు ఆర్థిక సంస్థల్లో బ్యూరోక్రసీలో కీలక పదవులు పొందుతున్నారు. ఆ పదవులే వారికి రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. అదానీ గ్రూప్, మాధవి బచ్ సంబంధాలపై నిష్పాక్షిక విచారణ జరపాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. హిండెన్బర్గ్ తాజా నివేదికను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కూడా ప్రతిపక్షం కోరుతుంది. ఎందుకంటే గతంలో అదానీ గ్రూప్ తో మాధవి బచ్ సంబంధాలు ఉన్నందున సెబీ నివేదిక నిష్పాక్షికంగా ఉండదని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. అదానీ గ్రూప్ తో తన సంబంధాలను మాధవి సుప్రీంకోర్టుకు తెలియజేయలేదు. తన నిర్దోషిత్వాన్ని కూడా నిరూపించుకోలేదు. అదానీపై కేంద్ర నాయకత్వంతో ఆయన సంబంధాలపై వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ శక్తిగా భారత్ అవతరించకుండా విదేశీ శక్తులు దేశంలోని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తోంది. హిండెన్బర్గ్ అమెరికా సంపన్నుడు జార్జ్ సోరోస్ మధ్య ఉన్న సంబంధాలు పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ వాస్తవం ఏమిటి? ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్ లోను, సైనిక శక్తిలోను అమెరికా, చైనా కంటే మన దేశం చాలా వెనుకబడి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం,
వాణిజ్యం కోసం ఆ రెండు దేశాలపై మనం ఎక్కువగానే ఆధారపడుతున్నాం. చైనాను కట్టడి చేసేందుకు మన దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలని అమెరికా కోరుకుంటుంది. అలాంటప్పుడు భారత్ ను సోరస్ అస్థిరపరచాలని అమెరికా ఎందుకు కోరుకుంటుంది? కాబట్టి ఆర్థిక అస్థిరత అనేది ఉంటే అది దేశంలోనే తప్ప బయట నుంచి కాదు. పాలకుల అస్థిరత పక్షపాతమే అస్థిరతకు దారి తీస్తోంది తప్ప బీజేపీ ఆరోపిస్తున్నట్టు హిండెన్బర్గో లేక సోరసో కాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.